చిన్న వ్యవసాయంలో నూతన పోకడల్లో ఒకానొక పద్ధతి ఏదంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ను ఉపయోగించి వ్యవసాయం చేయడం. దీనివల్ల వ్యవసాయంలో మేనేజ్మెంట్ ఖర్చు తగ్గుతుంది, వ్యవసాయ కూలీలకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అట్లాంటి వాటిలో ఒక ఇంపార్టెంట్ డివైజ్ ఏదంటే డ్రోన్ ద్వారా మందు కొట్టడం రా. మన ఊరు చుట్టూ వరి పొలాలు ఉన్నాయి కదా, ఈ వరి పొలాల్లో డ్రోన్ ద్వారా మందు కొడతారు. దాన్ని ఎట్లా కొడతారు, ఏం చేస్తారు అనేది సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్ మా పిల్లలకు. ఈ డ్రోన్తో ఏం ఉపయోగం వ్యవసాయం చేయడానికి మనకి గట్టిగా సార్? ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. 10 ఎకరాలు 1 అవర్లో కొట్టచ్చు. ఏమేమి వేస్తారు దీంతో? వరికి, వేరుచెనక్కి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మందు కలుపు మొక్కలను స్టార్టింగ్ నుంచి వరి కోసే వరకు మందు ఎన్నిసార్లు కొట్టాలన్నా డ్రోన్తో కొట్టచ్చు. 1 అవర్కి ఎంత తీసుకుంటారు సార్ మామూలుగా? ట్యాంక్కి 400 నుంచి 500 ఛార్జ్ చేస్తాం. ఒక ఎకరాకి ట్యాంకుకు 400 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. అంటే వ్యవసాయ కూలీల కన్నా ఈ రేట్ చాలా తక్కువ. దానికి దీనికి ఒకటే ఉంటుంది, కాకపోతే పని ఫాస్ట్గా ఉంటుంది. మందు తగ్గించుకోవచ్చు, వేస్టేజ్ జరగదు, ఈవెన్గా సప్లై అవుతుంది. అంటే రైతు మీద ముందు పడదు, అతను శ్రమ పడలేదు. అదే ఖర్చుతో సమయం వృధా కాకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా వర్క్ అవ్వచ్చు. ఒకసారి దీన్ని ఏమంటారు సార్ మీ చేతిలో ఉండేది? మొబైల్తోనా ఇది ఆపరేట్ అయ్యేది? మొబైల్ నుంచి రిమోట్ నుంచి సిస్టమ్. ఇది ఆన్ చేసి చూపిండి. మొబైల్ నుంచి రిమోట్ నుంచి సిస్టమ్కు ఈ యాంటీనాల ద్వారా దానికి సిగ్నల్ అందుతుంది. ఓకే సార్, ఒకసారి దానికి ఎక్కడ ఉంది యాంటీనా? ఈ 2 యాంటీనాలు ఏవండి యాంటీనాలు? దీనికి ఫ్యూయల్ ఏమి? జీపీఎస్ ఉంటుంది, బ్యాటరీతో రన్ అవుతుంది. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది? 25 నుంచి 35 మినిట్స్ పడుతుంది. అన్నా మీరు పక్కకు వచ్చేయాలన్నా. 25 నుంచి 35 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే 5 నుంచి 6 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. సరే సార్, ఒక్కసారి మాకు పిల్లలకు ఒకసారి డెమో చేపిస్తారా నానా? ఒక్కరావు నీడ కంట బోండి. రైట్ అండి. సార్ హైట్ ఎంత పంపించవచ్చు? వరి పైరుకైతే 2.5 అడుగు అంటే ఇంకా కిందికి వస్తుందా? ఏది వెనక్కి బదనా? నైస్. ఇంత తక్కువ నుంచి దీనికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలన్నా పిల్లలు? నానా దీనికి ట్రైనింగ్ తీసుకుంటే సబ్సిడీ కూడా ఇస్తారంటరా, బ్యాంక్ లోన్ ఇస్తుందంట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం మీద ఇట్లాంటి అగ్రికల్చర్ను కూడా ప్రాక్టీస్ చేయండి రా. సార్ ఒక్కసారి స్ప్రే చేసేది కొంచెం దూరం తీసుకొని పోయి కొద్దిగా స్ప్రే చేసి చూపిండి అన్న. ఒక్కసారి చూడండి ఆ అన్న ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు దీనిలో. అమ్మ రండి, అమ్మాయిలు కూడా చూడాలా, మీలో కూడా వ్యవసాయదారులు ఉంటారు కదా. అన్న వాటర్ పోసిందే తెమ్మనేదే వాటర్. ఒక బకెట్ నీళ్ళు ఎత్తుకొని రండి రా. సో ఇక్కడ మందు వేసేది అట్లే పోసేద్దాము. దగ్గర 5-6 లీటర్లు పట్టేట్లుగా ఉంది కదా. 12 లీటర్లు. మీరు దూరం ఉన్నానా? మీరు దూరం ఉండు. అందరు దూరం పో. దూరం ఉండండి. పోసేనా? దూరం పద. స్లోగా
అవునరా రైతు రైతు ఎట్లా మిల్లి తిరిగినట్టుందా ఎట్లా ఏం కనిపిస్తున్నారు దగ్గరికి రారా. అన్ని విధాలుగా మనకి గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దీన్ని తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఫస్ట్ ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుకోండి అప్లై చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్కడ ట్రైనింగ్ ఉండేది? అది మన దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి ఇస్తారు. వీళ్ళ కంపెనీ వాళ్ళదే బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఏం కంపెనీ ఇదండి? ఇది వచ్చి సైఫరో కంపెనీ. సైఫరో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని నెలలు ట్రైనింగ్ ఒక 1 వీక్ నుంచి 1 మంత్ లోపల. నేర్చుకునేది మనం ఫాస్ట్ గా నేర్చుకుంటే 1 వీక్ నేర్చుకోవచ్చు. ఎంత కాస్ట్ అవుతుంది అది అమౌంట్ వచ్చి 5 lakhs దాకా అవుతుంది. 5 lakhs అవుతుంది ఆ ఎక్విప్మెంట్. ఇంకా ఎక్కువ కూడా ఉంది బడ్జెట్, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇంకా పెద్దది ఉంది, పెద్దది కూడా తీసుకోవాలి. ఓకేనండి. లైసెన్స్ అన్నారు, లైసెన్స్ ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. కంపెనీ వాళ్ళే. ఎవరైతే మనకి మెటీరియల్ ఇస్తారో వాళ్ళే లైసెన్స్ తీసి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత దానికి ఏమన్నా పే చేయాల్సి ఉంటుందా? మొత్తం దాంట్లో కలిపి మనం ఫస్ట్ గానే మాట్లాడుకోవచ్చు. ఎంత అవుతుంది అది? గవర్నమెంట్ వెళ్తే సబ్సిడీ ఉంటుంది. ఫస్ట్ సబ్సిడీ ఉండడం వల్ల ఏంటంటే మొత్తం వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకొని బ్యాంక్ తో టైఅప్ చేయించి మొత్తం రాయితీ ఇచ్చిన తర్వాత మనకి మిషన్ ఇస్తారు. ఓకేనండి, ట్రై చేయండి. 10th తర్వాత ఇది కూడా ఒక మంచి ఆప్షన్. చేసుకోవాలి. నెలకు ఎంత ఆదాయం ఉంటుంది దీనిలో? ఇది నెలకనే కాదు, ఒక సీజన్ లో మన ఏరియాలో మాత్రం 2 సీజన్లో 2 క్రాప్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సీజన్ మాత్రం ఎక్కువ ఉంటుంది క్రాప్. అప్పుడు బాగా వర్క్ ఉంటుంది. వర్క్ని బట్టి మనం కష్టపడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.